హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి ప్రోగ్రాం ఉందండి. వినండి, చూడండి, ఆనందించండి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వేడుకలలో భాగంగా కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రం నందు మన ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ వారిచే ఘనంగా నిర్వహించడమైనది. చిరంజీవి గారు నటించిన అన్ని చిత్రాలలోని మధురమైన పాటలని వినిపించడమైనది. ఈ కార్యక్రమానికి టీజీవీ కళాక్షేత్ర అధ్యక్షులు శ్రీ పత్తి ఓబులయ్య గారు మరియు టీజీవీ కళాక్షేత్ర సభ్యులు హాజరైనారు. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి పాటలు పాడి వినిపిస్తున్నారు మన కోసం ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ వారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిత్రం అదే ముఠా మేస్త్రి సినిమా. ఆ సినిమా నుంచి ముఠా మేస్త్రి ఈ పీటకు నేనే వేసేకుండా జగవత్సారి వస్తున్నాడు. ఒక్కసారి ఆయనకు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి.
నేను మేస్త్రి నేను పేదల పాలిటి పెన్నిది ఈ పేటకు నేను మేస్త్రి నేను పేదల పాలిటి పెన్నిది కాయా కష్టం ఎరుగని వాళ్ళకు కబద్దారు కస్తి అన్నే సుకుమారి నీ చేతులు కలగక తప్పదులే తింటాకి కాకరకాయల కమనాక్షి నీ చేతుకు వెళ్ళని అమరుచిలే దేవుడిచ్చిన కాయలకే మంచి పెంచను రేటు ఇష్టజీవి సాపాటు కష్టజీవికి గ్రహపాటు గుంటూరు గోగురా రూపంతా నీదేరా నీ కన్నకు దూరదైతే నా చేమకు సరదారా కసిగా ఉసిగా బతికే వాళ్ళ అల్లే చాలు జాస్తి
పెళ్లికి గాయ కష్టం ఎరుగని వాళ్ళకి పడతారు కస్తి అన్నే హలో ఇంకా కూడా అంతే దోశ వచ్చింది. ఒకసారి జయపాల్ సార్ గారి కోసం గట్టిగా చెప్పండి సార్. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ. ఓకే మరి సాంగ్ అలాగే మన చిరంజీవి గారి గురించి తెలుసుకునే ముందు ఇక్కడ గోపి గారు ఒక మిమిక్రీ కళాకారుడు వచ్చాడు. ఆయనకు ఒక అవకాశం ఇస్తాము. ఆయన గత 4 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాడు. ఒకసారి మనల్ని అలరించడానికి వస్తున్నాడు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఈ అవకాశం ఇచ్చిన సార్ అని చెప్పి మనం అన్నయ్య యొక్క సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ ద్వారా చేస్తున్నాము. కాబట్టి ఒక్కసారిగా గట్టిగా చప్పడంతో వాళ్ళ స్వాగతం పలుకుతాం. అలాగే మా సుగురు సార్ గారి యొక్క గురువు గారు ప్రభాకర్ సార్ ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పడంతో వారందరికీ స్వాగతం పలుకుతాము. పత్తి ఓబులే సారు, యాగంటి సరప్ప సారు, వాళ్ళ యొక్క బృందం ఎవరున్నా వారు మనకు ఈ వేదికనిచ్చి పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మేము ఒక చిరు సత్కారం చేసుకుంటున్నాము. కనుక ముందుగా చిరు సత్కారం తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. కొంచెం గొప్పతో వీక్షించవలసిందిగా కోరుతున్నాము. సార్, మా చిరు కార్మికులను మన్నించవలసిందిగా కోరుతున్నాము. మీరు పెద్దలు కాదని సార్. ఆ చిరు ప్లస్ ఈ చిరు రెండు ప్రభాకర్ గారు సార్ ప్లీజ్ నందికొట్టు నుంచి మన కోసం వచ్చారండి. మరి సార్ థ్యాంక్ యూ సో మచ్. మరి సార్ గురువు గారంట. మరి చిన్ననాటి మనం నేను చెప్పాల్సిన అక్కర్లేదండి. మరి ఆయన గురువు గారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన స్టడీ ఇచ్చింది సార్ కనుక వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ కూడా ఉపాధ్యాయులకు మనమందరం ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక్కసారి అందరి గురువులకు కూడా మనం కొట్టారా క్లాప్స్? వారికి గౌరవిస్తేనే మనకు కూడా విలువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ మేడం. అందరండి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మాకు మిత్రుడు ఈ హాలును ఇవ్వడంలో అత్యంత కీలక భూమిక మనకు ముందు వెనక ప్రతి దాంట్లో ఉండి నడిపించినటువంటి ఇటీవల
ప్రధాన కార్యదర్శిగా కూడా ఎన్నికైనటువంటి మా యాగంటి ఉత్సరప్ప సార్ని మేము చిరు సత్కారం చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు వారిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం గట్టిగా తప్పటితో వారికి. అలాగే మన సార్ గారికి సెలవు తీసుకురావాలని కోరుతున్నాం. కృష్ణపల్లి సార్ రిటైర్డ్ టీచరు, వారికి మా చిరు సత్కారాలు అందుకోవాల్సిందిగా కేక్ తిన్నాక మాట్లాడడానికి అవకాశం ఉండదు సార్. ఇప్పటికే వాళ్ళు ఎన్నో కేకులు తిన్నారు, మీరు పాడిన పాటలు కేకులు. ఫ్రెండ్స్, మ్యూజికల్ ఈవెంట్స్ ఇది రెండవ ప్రోగ్రాం. మొదటి ప్రోగ్రాం కొంత బలహీనంగా జరిగినా ఇవాళ చాలా బాగుందని చెప్పేసి కింద కూర్చుంటే చాలా మంది చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటి సబ్జెక్టు కూడా జనంలో ఉండే వ్యక్తి చిరంజీవి గారు ఇప్పుడు 70 ఏళ్ళైనా కూడా ఆయన ఇంకా 27 ఏళ్ళ యువకుడు లెక్కనే నాటి సినిమాల్లో చేస్తూ ఉన్నాడు. అభిమానులు ఎక్కువ. మరి ఈ 70వ జన్మదినోత్సవాన్ని ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ చెప్పడం అనేది చాలా ఆనందదాయకం. ఈ థియేటర్లో మీరు ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన రిలీజ్ అయిన పనిలో కళాకారుల కోసం కట్టే థియేటర్ ఇది, కళాప్రియుల కోసం కట్టిన థియేటర్. మా కోరిక ఏంటంటే ఆర్గనైజర్స్కు ఒక 4 రోజుల ముందు బ్యానర్ పెడితే ఎవరైనా ఆర్గనైజర్స్ పోయేటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఆదివారం ఈ కార్యక్రమం ఉంది, మనం కాసేపు కాలక్షేపం చేద్దాం, ఇవాళ కూడా ఎంతమంది వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు. కార్యక్రమం లేదనుకోండి మమ్మల్ని తిట్టుకుంటూ పోతారు. లాస్ట్ మొన్న ఒక ప్రోగ్రాం వచ్చినప్పుడు సాయంత్రం ప్రోగ్రామ్స్ మధ్యాహ్నం పెడితే వాళ్ళకు నేనైతే ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ప్రజల కోసం కట్టినటువంటి థియేటర్ ఇది, మీ అందరి కోసం కట్టినటువంటి థియేటర్ ఇది, మాది కాదు మనది. మీరు ఎప్పుడైనా ఏ కార్యక్రమం అయినా కూడా ఉచితంగా పబ్లిక్ కోసం చేసుకోవచ్చు, మా కోసం ఇది అవసరం లేదు. గారు అవకాశాన్ని కల్పించడం టీజీ వెంకటేశ్వర ప్రధాన అలాగే మీ సూచనలు తప్పకుండా పాటిస్తాం సార్. నిరంజన్ గారికి, శ్రీనివాసులు గారికి, మరి ఈ ఆయన సింగర్స్ చాలామంది కొత్త వాళ్ళు కనపడి ఆయన ఒక్కదే పోతుంది. అంటే ఈ వేదిక మీద పాడినటువంటి వాళ్ళు మరి సుజాత కానీ, లత కానీ, లేకపోతే అమ్మాయి కానీ అందరూ చక్కగా పాడుతున్నారు. మీ అందరికీ అభినందనలమ్మా. ఏ కార్యక్రమం అయినా టీమ్గా చేసుకోండి. కార్యక్రమం థియేటర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి పైసలు చెల్లించాల్సిన పర్లేదు. ఈ కార్యక్రమం కళాకారులది, థియేటర్ కళాకారులది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మా సుకుర్ సార్ గారి గురువు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. ప్రభాకర్ సార్ అందరికీ సుపరిచితులే, ముఖ్యంగా నందికొట్కూరు వాళ్ళకు మేము కూడా చూసినాం సార్ని. ఓ చల్లని సాయంకాలపు వేళ మీ అందరి మధ్యలో ఒక కళాత్మకమైనటువంటి భావనతో ఈ వేదిక మీదకి రావడం నిజంగా పూర్వజన్మ సుకృతము అనిపిస్తుంది సార్. గట్టిగా చెప్పండి. కళాకారులు వీరు అనేటువంటి వారు సమాజంలో ఉన్నంత వరకు మనము ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనవద్దండి. ప్రేక్షక సమూహంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క పాటకు కొందరు తొడ మీద దరువేస్తుంటే, కొందరు చిటికలు కొడుతుంటే, కొందరు బుగ్గ మీద వేళ్ళను ఆహ్లాదిస్తుంటే, కొందరు తలను అలా ఊగుతుంటే మమేకమైనటువంటి క్షణాలు ఇవి. సంగీతంలో ఉన్నటువంటి గొప్ప విశేషం అది. అందుకనేసే చతుషష్ఠి కళల్లో విశిష్టమైనటువంటి కళలు మనము ఎంపిక చేసుకోవడమే కాకుండా మన నెక్స్ట్ తరానికి కూడా మనం అందించామనుకోండి, వావ్ మా అమ్మా నాన్న మాకు ఇంత ఆస్తిని అందించిపోయారా అనేసి వాళ్ళ జన్మను కూడా సార్థకం చేసుకుంటారనే విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇకపోతే ఈ క్షణం నా శరీరము అంటే నా తనువు అంటే నా మేను పులకరిస్తుంది. కారణం నా కళ్ళ ముందరే నా శిష్యులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క సమాజంలో అడుగు అడుగును పేర్చుకుంటూ ఒక ఉన్నత స్థానాన్ని చేరుకుంటూ ఉంటే గురువు పొందేటువంటి ఆనందము వర్ణనాతీతమండి. ఇకపోతే యాక్చువల్గా నేను కూడా ఒక సినిమా హీరోకు అభిమానిని. ఎవరా హీరో? మా తరాన్ని దృష్టిలో పెట్టుకుంటే శోభన్ బాబు. మా అందాల నటుడు శోభన్ బాబుకు నేను కర్నూలు జిల్లా శోభన్ సేవా సమితికి గౌరవాధ్యక్షుడిగా ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అంటే
అంటే కళాకారులకు ఆరమరికలు లేవు. కళాకారులైనటువంటి వాళ్ళందరము ఒకటేనేటువంటిది ప్రేక్షక సమూహానికి చాటాలి. ఇకపోతే చిరంజీవి గారి మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తే వారి మొట్టమొదటి సినిమా పునాది రాళ్ళు, కానీ మొట్టమొదట రిలీజ్ అయిన సినిమా ప్రాణం ఖరీదు. పిల్లలకు, యువతరానికి తెలియచేయండి, నువ్వు ఏ రంగాన్ని అయితే ఎంపిక చేసుకున్నావో ఆ రంగానికి సంబంధించినటువంటి పునాది రాళ్ళు చక్కగా ఉన్నాయా లేవా ఆలోచించుకోమనండి. అలా పునాది రాళ్ళను పేర్చుకున్న తర్వాత వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ వృత్తి మీద అభిలాషను పెంపొందించుకోమనండి. ఆ అభిలాషతో పాటు మధ్య మధ్యలో ఒడిదుడుకులు వస్తే ఛాలెంజ్గా ముందుకు పొమ్మనండి. కారణము ప్రాణము ఖరీదు వెలకట్టలేనిది అన్నాడు తన మొట్టమొదటి సినిమాతోనే చిరంజీవి గారు. కాబట్టి యువతరానికి మనం అందరం ఒకే సందేశం ఇద్దాం. చిన్న చిన్న విషయాల మీద బెంబేలు పడక్కర్లేదు, ఆత్మహత్యలకు దారి చేయకూడదు. ప్రాణము ఖరీదు చాలా ఉన్నతమైనది. ఆ ఛాలెంజ్ని ఎదుర్కొంటూ జీవితంలోకి ముందుకు పోతే అనేక మంది పురాణాల్లో చిరంజీవులు ఉన్నట్టుగా శివ శంకర ప్రసాద్ రావు గారు చిరంజీవి అయినారంటే మనమందరి యొక్క ప్రేక్షకుల యొక్క కళాకారుల యొక్క జీవితం. అందుకనేసి మహానుభావులు అంటారు, సాహిత్యానికి సంగీతానికి, ఆటకు మాటకు పాటకు, అలాగే శృతికి లయకు జంట కూర్చున్నటువంటి ఆ మహాన్మోహాన్ని తలుచుకుంటూ నాకు మీ అందరి ముందర ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ముందర తలలు వంచి నమస్కరించుకుంటూ సెలవు గట్టిగా మీ ప్రభాకర్. థ్యాంక్ యూ ఎ లాట్. థ్యాంక్ యూ మా గురువారికి. మన నుంచి మీరు ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించాలి. హ్యాపీ బర్త్డే చిరు, మీరు 100 సంవత్సరాలు ఇంకా అలాగే మీరు కొనసాగాలని చెప్పి మమ్మల్ని అలగించాలని చెప్పి హలో సార్, సార్ గట్టిగా తప్పండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా వచ్చి కలవలేకపోయినప్పటికీ పెద్ద మనసుతో మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడి నుంచే నా యొక్క అప్పీల్ని మీరు పెద్ద మనసుతో స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని అలరించి కేక్ కట్ చేసినందుకు పత్తి ఓపులయ్య సారు, వెంకటేశ్వరప్ప సారు, అలాగే కృష్ణప్రసాద్ గారికి తన యొక్క ఉమ్మడి
అందం
ఊపైన సాంగ్తో ముందుకు వెళ్ళిపోదాము చక్కటి పాటతోని. సౌండ్ సిస్టమ్ కానీ చూసుకోండి కొంచెం. ఏమండి ఎక్కడ ఉన్నారు మీరు? భద్రాచలం వెళ్ళిపోయారంట. కొండ శ్రీదమ్మవారి దండ కావాలి గండ పుట్ట పుట్ట పోరి కన్యాకుమారి పుట్ట పోరి పుట్టమారి గురించి ఆయన ఎన్నెన్నో రకరకాలైనటువంటి రివార్డులు ఎన్నో అందుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఎప్పటికీ చెక్కు చెదరనటువంటి ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఒకటి అదే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇటీవల కాలంలో పోయిన సంవత్సరమే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు నమోదు చేయడం జరిగింది. 156 చిత్రాలలో 24,000 డ్యాన్సులు. ఇట్స్ నాట్ ఈజీ. ఇది ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్క మనగాడు. ఈ రికార్డు ఎప్పటికీ బీట్ కాకపోవచ్చు కూడా. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భం గట్టిగా చప్పట్లతో అన్నయ్యకు అలాగే ఉండాలి, ఇంకా ముందు ముందు అలరించాలని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అన్నయ్య. ఇప్పుడు మహా ముద్దు చేస్తాదు అని చెప్పి అనుకుంటా దాసు గారు అలాగే లావణ్య గారి పాటను పాడడానికి వస్తున్నారు. వాళ్ళు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి.
నేనే కదా పూల వయసు సుందరగా బాట పంచ సుందరగా లేదా ఇలా మీద పగిరాగా రాగా ముద్దు పంచాగీడు ఇచ్చే ముద్దు సీదా ఇక్కడ వచ్చేసినటువంటి మా సుకూర్ సార్ గారి గురువు గారు ప్రభాకర్ సార్ గారు సుకూర్ సార్ గారిని మెచ్చి ఆయన యొక్క శిష్యుడి యొక్క పర్ఫార్మెన్స్కు నచ్చి ఆయన ప్రభాకర్ సార్ గారు 5,116 ఇస్తానని చెప్పి ప్రకటించినాడు. గట్టిగా చప్పట్లతో సార్ గారికి స్వాగతం పలుకుదాం. సార్ ప్లీజ్ కమంద సార్ రండి. స్వాగతం గట్టిగా చప్పట్లతో సార్ గారికి స్వాగతం పలుకుదాం. ఆయన గట్టిగా చప్పట్లతో అన్నయ్య యొక్క సేవా గుణానికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్నయ్య చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ కావాలి. అలాగే ఎప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు సేవలు ఎన్నో అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారికి వన్స్ అగైన్ ఈ వేదిక నుంచి బర్త్డే విషయం చెప్తున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లతో మెగాస్టార్ చిరంజీవి గారికి ఒకసారి ఆశీస్సులు తెలియజేసి కోరుకుంటాం. నేను ఆంధ్రా బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యానండి 12 సంవత్సరాల క్రితము. ఇప్పుడు మరొక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను సిఈఓగా. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకు మరీ చెప్పండి, ద క్యారెక్టర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాన్ ప్రాపర్టీ. అది ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకు పెంచుకుంటూ పోతారో ఆ ప్రాపర్టీ వాళ్ళకు జీవితాంతం కూడా వాళ్ళను చిరంజీవిగానే ఉంచుతుంది అనేసి నమ్ముతూ మొట్టమొదటిసారి నేను నా శిష్యుడికి దక్షిణ ఇచ్చుకుంటున్నాను. తన యొక్క కళను మెచ్చుకొని సాటి కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశం చేత రేపు ఉదయాన్నే నా బ్యాంకు దగ్గరికి 5,116 రూపాయలు నా శిష్యుడు ప్రేమతో స్వీకరిస్తారని మీ అందరి సాక్షిగా అనౌన్స్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ శిష్యుల్ని మీరు ఆశించినట్టే మీరు ఆశీర్వదించినట్టే మాకు అందరికీ ఆశీస్సులు అందుతున్నాయి. కాబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు పసివాడి ప్రాణం నుంచి ఇదేదో గోలగా ఉంది అని లావణ్య గారితో కలిసి పాడడానికి నిర్ణయం వస్తున్నాడు. అదే గోగులో ఇదే తెగులో ఇదే నాగిదండే
వద్దా? ఈ పాట మీకోసమైంది, నా కోసం కాదు, మీకోసం. ఓ అబ్బా, మనందరి కోసం ఈ సాంగ్ మంచి పసంద్ అయిన సాంగ్ మరి సార్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అబ్బకి తీయని దెబ్బ ఫస్ట్ అయిపోయింది ఆ సాంగ్. చూస్తాం మళ్ళీ లాస్ట్. మీ ప్రేక్షకులు అడిగినారు కాబట్టి చూద్దాం ఫైనల్ గా. లిస్ట్ ఉన్నాయి కాబట్టి మా లిస్ట్ కూడా అయిపోతుంది. చాలా సంతోషం. ఓకే అండి, మీ అందరి కోసం మంచి సాంగ్తో మా లతా సింగర్ అండ్ సార్ వచ్చేస్తున్నారు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. దీపాలు వస్తున్నాడు, గట్టిగా తప్పట్టు తప్ప ఆయన స్వాగతం పలకండి. ప్రపంచానికి సవితలు గట్టి ఆహుదించారు. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి దారవోసారు. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోసాను. నేను సైతం ప్రపంచానికి సవితలు గట్టి ఆహుదించారు. ఇప్పుడు మళ్ళీ రాను అనుకుంటా మన సుబ్బూర్ సార్ గారు లావణ్య గారు వస్తున్నారు. వారికి గట్టిగా తప్పటి స్వాగతం పలుకుతున్నాం. లాస్ట్ 2 పాటలు ఉన్నాయి. ఈ పాట కాక ఇంకొక పాట ఉంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంత మంచి సెలబ్రేషన్ గ్రాండ్ సక్సెస్ చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరి ఇక్కడ మా ఫీమేల్ సింగర్ కానీ మేల్ సింగర్ కానీ ప్రతి ఒక్కరూ చాలా బాగా పాడారనమాట. మరి జయపాల్ సార్ కానివ్వండి, మరి సుధాకర్ సార్ కానివ్వండి, దాస్ సార్ కానివ్వండి, సుగూర్ సార్ కానివ్వండి, మన రాణి గారు, లతా గారు, లావణ్య గారు, సుజాత గారు ప్రతి ఒక్కరు చక్కగా పాడారు. కానీ ఇంత ఎనర్జీగా పాడిందంటే మన నిరంజన్ సార్. ఆయన డ్యాన్స్ కానీ ఆయన ఊపు కానీ చాలా చక్కగా, నేను కూడా ఎంజాయ్ చేశాను ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని. నాకు అనిపిస్తుంది ఆయనకి ఏదో ఒక మెగాస్టార్ పవర్ వచ్చినట్టు ఉందన్నమాట. అందుకోసం అంత చక్కగా డ్యాన్స్ చేస్తూ
అసలు మా లేడీస్ సింగర్ ఇబ్బంది అంటే సంతోషంగా ఆ డాన్స్ చూసి అంత పవర్ ఇచ్చారనమాట. ఓకే అండి, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి అభిమానులందరికీ చాలా ధన్యవాదాలు. మరి ఈ ఈవెంట్ ముగించే టైం అవుతుంది కాబట్టి మరి లాస్ట్ క్లైమాక్స్ గా మంచి సాంగ్ తో ముగింపు అనేది ప్రమాదం అవుతుంది కాబట్టి మరి మా సింగర్స్ మీ అందరి కోసం మరొక సాంగ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. Dance, 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 dance. 1, 2, 3, 4, 4, 4, 4. Dance, 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 dance. Play, 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 dance, dance, dance. Tata kudire, ikkariki, kasi mudire, pedavulaki. Oh, lovely, my, darling, darling.
మల్లె జాజి మబ్బు చల్లవేళ పిల్లగాలి చూడబడేవేళ కన్నులు పడుతుంటే ఎన్నెల పుట్టాలా సంతం కింద విరిచి